నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోని కార్మిక క్షేత్రంలో మరణం మృదంగం మోగుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేటీఆర్ ఆ కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు, అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత 10 ఏళ్లు చేతి నిండా పనులతో కలకలలాడిన చేనేత రంగం ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ తెచ్చిన ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్లే నేడు నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు పవర్లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని తెలిపారు. చేనేత కార్మికులు, పవర్లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంచాలను తూకం వేసి అమ్ముకునే దుస్థితి వచ్చిందని, రోజు రోజుకు పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించిందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపై అక్కసుతో వాటిని ఆపేయడం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. చేనేతలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కనికరం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు కొనసాగించాలని అనేక విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినా స్పందించకపోవడం వల్లే నేడు దారి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఉపాధి లేక ఉసూరుమంటున్న నేతన్నలకు మళ్లీ ఆకలి చావులే దిక్కైన స్థితి నెలకొందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చేసేందుకు పని లేకపోవడంతో ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, కరీంనగర్తో పాటు టెక్స్టైల్ శాఖ మంత్రి సొంత జిల్లా ఖమ్మంలోనూ 2 కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల వివరాలను లేఖలో జత చేశారు కేటీఆర్. వెంటనే బాధిత కుటుంబాలకు ప్రత్యేకంగా 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే మగ్గాల కార్మిక క్షేత్రంలో మరణ మృదంగం మోగుతోందని కేటీఆర్ అన్నారు. కార్మిక క్షేత్రంలో మళ్లీ నేతన్నల ఆకలి చావులు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పారు. 10 ఏళ్ల పాటు కలకలలాడిన నేతన్నల జీవితాల్లో చీకట్లు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలుగానే వీటిని భావిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గత ప్రభుత్వాల ట్రాక్ రికార్డు చూసినా ఎన్నడూ నేతన్నల కష్టాలు పట్టించుకున్న చరిత్ర లేదని తేల్చి చెప్పారు. ఉద్యమ కాలంలోనూ కేసీఆర్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను కాపాడుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. భూదాన్ పోచంపల్లిలో నేతన్న ఆత్మహత్య చేసుకుంటే జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు 50 లక్షలతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి పేద నేతన్నలకు అండగా నిలిచామని కేటీఆర్ తెలిపారు. గత 60 ఏండ్ల నేతన్నల దుఃఖం, బాధలపై పూర్తి అవగాహన ఉన్నందునే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే చరిత్రలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్ పెంచి చేనేత, జౌళి శాఖ ద్వారా నేతన్నల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. సంక్షోభంలో చిక్కిన పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. నేతన్నల వేతనాలను, కూలీలను రెట్టింపయ్యేలా ప్రతి కార్మికుడు నెలకు కనీసం 15 నుంచి 20 వేలు సంపాదించుకొని గౌరవప్రదంగా జీవించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా వంటి అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకిచ్చి చేతి నిండా పని కల్పించామన్నారు. మగ్గాల ఆధునీకరణ, రుణాల మాఫీ, మార్కెట్తో అనుసంధానం వంటి ఆల్రౌండ్ అప్రోచ్తో
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగిందని చెప్పారు. నేతన్నల కుటుంబాలకు కడుపు నిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పథకం ప్రారంభించిందని తెలిపారు. దీంతో పాటు రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇచ్చామన్నారు. ఏడాదికి దాదాపు 8 నెలల వరకు వరుస ఆర్డర్లు అందడంతో పరిశ్రమలో సంతోషం వెళ్లి విరిసిందని చెప్పారు. నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఈ పథకాలు, కార్యక్రమాల వలన ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులేనిందని వివరించారు. దీంతో ఆనాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయన్నారు కేటీఆర్. సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని కేటీఆర్ అన్నారు. పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ వెంటనే తన తీరు మార్చుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని కోరారు. మరణశయ్యపై ఉన్న మరమగ్గాల పరిశ్రమను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90% సబ్సిడీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధీనంలో ఉండే సంస్థలకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని నేతన్నలకు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ గతంలోనే దాన్ని అమలు చేసిందని చెప్పారు. చేనేత కార్మికులు, నేతన్నలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు సంబంధించి ఆర్డర్ను నేతన్నలకు అప్పగించిందని వివరించారు. దాన్ని అలాగే కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ సంక్షోభం వచ్చేదే కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే నేతన్నలకు ఉపాధి కార్యక్రమాలు కొనసాగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల సహా రాష్ట్రంలో చేనేత, నేతన్నల ఆత్మహత్యలే ఉండకూడదన్న మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నేత కార్మికుల కోసం చేనేత మిత్ర, థ్రిఫ్ట్, యార్న్ సబ్సిడీ, నేత పింఛన్లు, నేతన్న బీమా పథకం తీసుకొచ్చామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీని కూడా కొనసాగించామన్నారు. ఈ పథకాల కారణంగా చేనేత, నేత కార్మికుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నింటినీ పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల నేత కార్మికులకు చేసుకునేందుకు పనిలేక దిక్కుతోచని స్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వచ్చిన నేపథ్యంలో కార్మికుల బతుకులు బాగుపడే హామీలేమైనా ఇస్తారేమోనని అంతా భావించారని చెప్పారు. కానీ సిరిసిల్ల నేతన్న సమస్యను ప్రస్తావించకుండానే వెళ్లిపోయిన తీరు కార్మికులను నిరాశకు గురిచేసిందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పలుమార్లు చేనేత, నేతన్నలను ఆదుకుంటామని ప్రకటనలు చేసినప్పటికీ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం బాధాకరమన్నారు కేటీఆర్. నేపథ్యంలో కార్మికుల బతుకులు బాగుపడే హామీలేమైనా ఇస్తారేమో సిరిసిల్ల నేతన్న సమస్యను ప్రస్తావించకుండానే వెళ్లిపోయిన తీరు గతంలో ఉన్న విషాదకర పరిస్థితులను తిరిగి తేవద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సంక్షోభం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకు నేతన్న బీమా సాయం అందిస్తూనే ప్రభుత్వం తరపున వారి కుటుంబాలకు అదనంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని లేఖలో కోరారు. నేతన్నల విషాదకరమైన పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉపాధి లేక, ఆదాయం లేక, అప్పుల పాలై 10 మంది నేత కార్మికులు ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సీఎం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు. ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న నేతన్నలకు, నేత పరిశ్రమలకు భరోసా కల్పించాలన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్ర, థ్రిఫ్ట్, యార్న్ సబ్సిడీ, నేతన్న పింఛన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. లేకపోతే సమస్య పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. నేత కార్మికులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ వారి తరపున పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.